ప్రచండ భానుడి ప్రతాపానికి అన్ని సౌకర్యాలున్న మనుషులే అల్లాడిపోతున్నారు. ఇక పశుపక్షాదుల సంగతి చెప్పేదేముంది. ఎండ ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. చెట్లు ఎండిపోయి గూళ్లు కోల్పోయి నీరు ఆహారం లేక అలమటించిపోతున్నాయి. నోరు లేని ఆ మూగజీవాలను ఆదుకునేందుకు కొన్ని చిట్టి చేతులు ముందుకొచ్చాయి. పక్షులకు పొదరిల్లు కడుతున్నాయి. వేసవిలో పక్షులకు సంరక్షణ కల్పించడం కోసం విశాఖలో ఓ స్వచ్ఛంద సంస్థ విద్యార్థులకు పక్షుల గూళ్లు తయారు చేయించడం నేర్పిస్తోంది. ఎండ ధాటికి చెట్లు ఆకురాలి నిలువ నీడలేక చెరువులు ఎండిపోయి తాగేందుకు నీరు లేక పక్షులు అల్లాడిపోతున్నాయి. అడవుల్లో ఉండే పక్షులు కాస్తో కూస్తో చెట్ల నీడన చేరుతున్న ఊళ్లల్లో ఉండే పక్షులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఓవైపు ఎండలు మండుతుండగా దాహార్తిని తీర్చుకునేందుకు చుక్క నీరు లేని పరిస్థితి నెలకొంది. దిక్కులేని స్థితిలో ఈ పక్షులన్నీ ఇంటి వారలకు చేరుతున్నాయి. ఆకలితో అలమటిస్తూ మన ఇళ్ల వైపు వస్తున్న ఈ పక్షులను ఆదుకోమని చెబుతోంది విశాఖకు చెందిన మదర్ ఎర్త్ ఎన్విరాన్మెంట్ కాన్షియస్ సొసైటీ మీకాన్స్ అనే సంస్థ. వేసవిలో అల్లాడిపోతున్న పక్షులకు దాహాన్ని తీర్చి వాటికి ఆహారం అందించాలని ప్రచారం చేస్తోంది. ఇళ్ల వద్దకు వచ్చే పక్షులకు ఆవాసం కల్పించేందుకు వీలుగా పక్షుల గూళ్లను తయారు చేయడం నేర్పుతోంది. వేసవిలో చెట్లు ఎండిపోవడం వల్ల పక్షుల గూళ్లు కూడా చెదిరిపోతాయి. అలా వచ్చిన పక్షులు ఉండటానికి వీలుగా మన పెరట్లో బాల్కనీలో చిన్న ఏర్పాట్లు చేస్తే చాలు. పక్షులు తినడానికి గోధుమలు, బియ్యం వంటి గింజలతో పాటు కాసన్ని నీళ్లు అక్కడ ఉంచాలి. పక్షులు ఆహారాన్ని గుర్తించేందుకు వీలుగా గూళ్లను తయారు చేస్తే అవి నేరుగా ఇళ్లలోకి వస్తాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, ఇంట్లోని అట్టపెట్టెలతో గూళ్లు తయారు చేయడం ఎలాగో శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి విషయాలు పెద్దవాళ్లకు చెప్పినా వారు పట్టించుకునేది అంతంత మాత్రమే. అందుకే చిన్నారులను ఎంపిక చేసుకుని పక్షుల గూళ్లు తయారు చేయడం నేర్పుతున్నారు. ఎంవీపీ కాలనీలో నిర్వహించిన కార్యశాలలో చిన్నారులంతా ఎంతో శ్రద్ధగా పక్షుల గూళ్ల తయారీ నేర్చుకున్నారు. ఒక ప్లాస్టిక్ బాటిల్ ఏదైతే మనం డంప్ యార్డ్కి పంపిస్తామో దాని బదులు అది రీసైకిల్ చేసి దాన్ని బర్డ్ ఫీడర్గా మార్చడం ఎలాగా, అదే మనం కామన్ షూ బాక్స్ కానీ ఒక కొరియర్ కార్డ్బోర్డ్ బాక్స్ కానీ దాన్ని నెస్ట్ బాక్స్ మీద కన్వర్ట్ చేయడం ఎలాగా. సో ఇలాగ మన దగ్గర ఉన్న బేసిక్ ఐటమ్స్ యూస్ చేసి ఎగ్జిస్టింగ్ స్పారోస్కి వాటికి షెల్టర్, ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది ఎడ్యుకేషన్ ప్లస్ అవేర్నెస్ గురించి మేము ఈ వర్క్షాప్ ఈరోజు చేయడం జరుగుతుంది. స్కూల్లో తోటి పిల్లలు కూడా చెప్పగలుగుతారు, నేను ఇది నేర్చుకున్నాను, బర్డ్స్ గురించి ఇంత ఇంపార్టెన్స్ నాకు తెలిసింది. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళకి తెలిసినవి కూడా ఎగ్జిబిట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళల్లో కూడా మంచి భావాలు, ఒక సృష్టి మీద ఒక మంచి అవగాహన చాలా చక్కగా ఉండాలి, అన్నిటిని మనం సమానంగా చూడాలి, యాక్సెప్ట్ చేయాలి అనే ఆలోచనలు కలిగి ప్రకృతితో సహజంగా బ్రతకడం అలవాటు చేసుకుంటారు. రేపటి గురించి ఆలోచించుతారు అనే ఆలోచనతో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. ఇవాళ నేను ఇక్కడ బర్డ్ ఫీడింగ్ అవి ఎలా చేయాలో, దాన్ని నెక్స్ట్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. చాలా నేర్చుకుంటున్నాము. బర్డ్స్కి ఎలా ఫీడ్ చేయాలి, ఎలా చేయాలి, బర్డ్స్కి ఎలాగుంటుంది, ఏ ఫుడ్ పెడతాము అని అన్ని బర్డ్స్ గురించి నేర్చుకుంటాము. ఇది చాలా గుడ్ ఐడియా. ఇలాగ వస్తున్నాయి, సో మనం కూడా చూడొచ్చు, ఇలాంటివి ఇంకా నేర్చుకోవచ్చు. మీకాన్స్ సంస్థ కొన్నేళ్లుగా విశాఖలో పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. మట్టి వినాయక విగ్రహాలు, బీచ్ పరిరక్షణ, మన అడవుల సంరక్షణ వంటి కార్యకలాపాల్లో పాలుపంచుకుంది.